హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్ తీసుకెళ్తున్నాము. అక్కడ నుంచి తీసుకెళ్తున్నావా? బై ఫ్లైట్ వెళ్తున్నాము. నా తెలుగు నీకు తెలుసు కదా. సెకండ్ అవునా ఫస్ట్ రౌండ్ ఏం తిన్నావు? ఫ్రూట్స్ తిన్నావు. హైలైట్ ఏంటంటే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది చూడండి. అంతేనా? ఏది మొహం చూపించు. ఏది బాబు లేవు. బాబు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. సో శివరాత్రి సందర్భంగా మేము గోకర్ణకి వెళ్తున్నాము. మహాబలేశ్వర్ టెంపుల్. ఈ హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్ తీసుకెళ్తున్నాము. అక్కడ నుంచి తీసుకెళ్తున్నావా? బై ఫ్లైట్ వెళ్తున్నాము. నా తెలుగు నీకు తెలుసు కదా. ఓకే, బై ఫ్లైట్ వెళ్తున్నాము. అండ్ గోవా నుంచి గోకర్ణకి డైరెక్ట్గా ట్రైన్ ఒకటి అవైలబుల్గా ఉంది. సో ఆ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. ఇట్స్ షార్ట్ జర్నీ అనమాట. ఎక్కువ టైం లేదు. సో లక్కీగా ఇట్స్ టైం సేవింగ్ జర్నీ అనమాట. సో లెట్స్ గో. సో టైం ఉంది అని తొందరగా టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామని అనుకున్నాము. మహేష్ బాబు ఇడ్లీ వడ. ఓన్లీ ఇడ్లీ వడ అంతేనా? ఈ ఫస్ట్ రౌండా సెకండ్ రౌండా? సెకండ్ రౌండా ఫస్ట్ రౌండ్ ఏం తిన్నావు? ఫ్రూట్స్ తిన్నావు. ఓకే, బాగుందా? గోవాకి ల్యాండ్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. హౌ వాజ్ యువర్ ఫ్లైట్? ఫ్లైట్ బాగుంది కానీ టైమే కొద్దిగా భయంగా ఉంది కదా. హడావిడిగా అయిపోతుంది చాలా. ఆల్మోస్ట్ 1:28 అయింది. మాకు ట్రైన్ వచ్చేసి 1:50కి. అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాంలే, ప్రాబ్లం ఏం లేదు. చూడాలి. సో కొద్దిగా భయం అయితే ఉంది. లేదు, ఖచ్చితంగా ఎక్కేస్తాము, ప్రాబ్లం ఏం లేదు. ట్రైన్ ఎక్కి మళ్ళీ మీతో మాట్లాడతాము. గోవా రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. రైల్వే స్టేషన్ పేరు మడ్గావ్ రైల్వే స్టేషన్. మేమైతే వచ్చేసాం టైంకి, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. హడావిడిగా ట్రైన్ ఎక్కేసాము, ఇప్పుడే వచ్చింది యాక్చువల్లీ. కానీ ఒక 15 minutes ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ట్రైన్. అండ్ హైలైట్ ఏంటంటే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది చూడండి. సో ఇది ఒకటే ఏమంటారు, రిజర్వేషన్ ఒకటే బోగి రిజర్వేషన్ ఉంది. మిగతా అన్ని ఎవరు కావాలి ఎక్కడ ఎక్కేసుకోవచ్చు జనరల్గా. అండ్ ఇది
గోవా టు గోకర్ణ ప్రైస్ 75 రూపీస్ మాత్రమే, రిజర్వేషన్ టికెట్ పర్ హెడ్, అది సిట్టింగే అంతే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి అందరికీ గోవాకి వెళ్ళడానికి చాలా ఈజీ. ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లైట్స్ ఉంటాయి, తక్కువనే ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. మీరు ప్రీ ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. కానీ మీరు లైక్ ఆంధ్ర టు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మీరు గోకర్ణ వెళ్ళాలంటే కొంచెం దూరం అనిపించింది మాకు. మేము టైమింగ్ అన్నీ చూస్తే మాకు ఇది చాలా కన్వీనియంట్ అనిపించింది. ఎందుకంటే పొద్దున్న ఫ్లైట్ తీసుకొని మధ్యాహ్నానికి ట్రైన్ తీసుకుంటే సాయంత్రం కల్లా మీరు గోకర్ణలో ఉంటాను. వెరీ 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 కన్వీనియంట్. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నారంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాన్. గోవా నుంచి గోకర్ణ వెళ్ళే ట్రైన్ జర్నీలో ఎన్ని మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయంటే మాకైతే చాలా చాలా నచ్చినాయి. అలానే ఎన్ని టన్నల్స్ ఉన్నాయో మేమైతే నమ్మబుద్ధి అవ్వలేదు. మాకు ఎన్ని టన్నల్స్ ఉన్నాయో చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒక్కసారి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. లోపల వాటరా కానీ చాలా పెద్ద పెద్ద టన్నల్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం కొండల నుంచి ట్రావెల్ చేస్తున్నా, కొండ లోపల నుంచి. సడన్గా ఇక్కడ ట్రైన్ ఆపేస్తే పరిస్థితి కనిపిస్తుంది అరగల కొండ. ఉన్నాయి కదా, స్లో అయ్యాడు, ఫాస్ట్ అయ్యాడు, తెలియలేదు. చాలా ఆర్టిఫిషియల్గా మిట్ట మధ్యాహ్నం అయింది కదా, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది. శాండ్రా అయితే కొద్దిగా టైర్డ్ అయిపోయింది. అండ్ ఆల్సో తనకి ఇది ఫస్ట్ టైం నాన్ ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేస్తుందంట. చాలా చాలా పేషెన్స్గా అయితే ఉంది. గోకర్ణకు వచ్చేసామండి. ఈ స్టేషన్ పేరు గోకర్ణ రోడ్. గోవా నుంచి గోకర్ణకి 2.5 hours ట్రైన్ జర్నీ. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ అయినప్పటికీ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడే బైక్ రెంటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి గోకర్ణ టెంపుల్కి మహాబలేశ్వర్ టెంపుల్కి ఒక అరౌండ్ 10 to 15 kilometers డిస్టెన్స్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది. ఆటోస్ ఉన్నాయి, ఆటో స్టాండ్స్ ఉన్నాయి, అండ్ ఫిక్స్ ప్రైసెస్ ఉన్నాయి. మాకు ఈ టాక్సీ మాకు 400కి వచ్చింది. 400కి వచ్చింది. అండ్ ఆటో అయితే మీరు తీసుకోవాలనుకుంటే 250 రూపీస్. ఇవి ఫిక్స్ ప్రైసెస్ వీళ్ళది. సో బార్గెనింగ్ ఇన్ దిస్. ఎస్, నో ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్కి అయితే ప్రాబ్లం లేదు, హ్యాపీగా వచ్చేయచ్చు. సో నాకైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అనిపించింది కంపేరింగ్ టు మన కర్ణాటకకి నుంచి రావడానికి. అంటే బికాస్ వీఆర్ ఇన్ హైదరాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి గోవా రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్వెల్త్ చేసుకొని సాయంత్రం 4-4:30 కల్లా మనం హ్యాపీగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గోకర్ణ క్షేత్రంలో అడుగుపెట్టినందుకు. ఓం నమః శివాయ. ఇదేనండి గోకర్ణ విలేజ్. గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ 20 minutes టైం పట్టింది. ఇదే గోకర్ణ మెయిన్ బస్ స్టాండ్ అండి. ఇది పుణ్యక్షేత్రానికి పక్కనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గోకర్ణకు వచ్చేసాం. మేము ఉంటున్న హోటల్ నుంచి గోకర్ణ క్షేత్రం ఎగ్జాక్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళే ముందర ఇక్కడ కోటి తీర్థం అని ఉంటుంది.
అక్కడ ఒకసారి స్నానం చేసి, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, 6 o'clock అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని నీళ్లు చల్లుకొని దేవుణ్ణి దర్శించుకుందామని అనుకుంటున్నాం ఇవాళ. అండ్ తీర్థం స్నానం రేపు పొద్దున్న చేస్తామని. ఎస్, అన్నీ ఏంటంటే నాకు అర్జెంటుగా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళి చూడాలి అని ఉంది. ఎందుకంటే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 దాటింది. ఇంకొద్దిగా టైం అయితే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ టైంలో స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మంచిదని వెళ్తున్నాం అనమాట. మ్యాండేటరీ థింగ్స్, గుడి లోపలికి షర్ట్ ప్యాంటు నాట్ అలౌడ్. సో మీరు పంచలోనే వెళ్ళాలి మగవాళ్ళు. ఆడవారైతే శారీస్ కానీ చుడిదార్స్ కానీ వేసుకోవచ్చు. నో మోడర్న్ డ్రెస్ ఆర్ అలౌడ్. ఎస్, నో మోడర్న్ డ్రెస్. ఓకే, మీకు ఈ విషయం తెలియక ఒకవేళ గోకర్ణ క్షేత్రానికి వస్తే కనుక మీకు టెంపుల్ బయటనే ఈ పంచలు అవన్నీ అవైలబుల్గా ఉంటాయంట. సో అక్కడ కొనుక్కొని స్వామివారిని దర్శించుకోవచ్చు. కోటి తీర్థం దగ్గరకు వచ్చామండి. ఈ కోటి తీర్థంలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయంటారు. రేపు మహాశివరాత్రి కాబట్టి రేపొచ్చి ఇక్కడ స్నానం చేస్తాం. కోటి తీర్థంలో నీళ్ళు చల్లుకున్నాం. ఇప్పుడు మా మహాబలేశ్వర స్వామిని దర్శనం కోసం వెళ్తున్నాం. సన్సెట్ టైం అయిపోతుంది, అందుకని హడావిడిగా పరిగెత్తుతున్నాం. రేపు అసలు సిసలైన మహాశివరాత్రి, మెయిన్ మహాశివరాత్రి జాగరణ. ఓకే, ఇప్పుడైతే మహాబలేశ్వర దర్శనం చేసుకుందాం. రేపు మహాశివరాత్రి కోసం అరేంజ్ చేసిన ప్రభలు. ఇదే శ్రీ మహాగణపతి దేవాలయం అండి. మహాబలేశ్వరుని దర్శనం చేసుకునే ముందు మహాగణపతిని దర్శనం చేసుకుందాం. బాలగణపతి స్వామి దర్శనం అయింది. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం. మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చేసాము. ఇదే స్వామివారి ముఖద్వారం. స్వామివారి దర్శనం ఎప్పుడే అయింది. ఇక్కడ కూర్చొని కాసేపు జపమాల చేసుకున్నాము. అండ్ చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అసలు చాలా మంచి దర్శనం జరిగింది. మాకు 1 hour 45 minutes పట్టింది దర్శనానికి. 1 hour 45 minutes పట్టింది. శివరాత్రి టైం కదా, చాలా క్యూ ఉండింది. చాలా అంటే క్యూ ఉన్నా కానీ చాలా ఈజీగానే ఉండింది అనమాట. చాలాగా ఇబ్బందిగా ఏం లేదు, బాగుంది. అంటే స్వామివారిని చూసిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం అనమాట. రేపు మహాశివరాత్రి కోసం గుడిని అలంకరిస్తున్నారు. అమ్మవారి గుడికి వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని శ్రీ తామర గౌరి అని పిలుస్తారు. అమ్మవారి టెంపుల్ స్వామివారి టెంపుల్ ప్రెమిసెస్లోనే వెనకమాల ఉంటుంది.
గోకర్ణ క్షేత్రంలో మహాశివరాత్రి పండుగని ఘనంగా 7 రోజుల వరకు నిర్వహిస్తారంట. అందులో భాగంగానే స్వామివారి ఆలయ ఉత్సవ విగ్రహాన్ని ఊరిలోకి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. చూసారుగా, ఇలా హైదరాబాద్ నుంచి గోకర్ణ షార్టెస్ట్ రూట్లో చేరుకొని ఈవినింగ్ దర్శనం కూడా చేసుకోగలిగాము. మా నెక్స్ట్ వీడియోలో మహాశివరాత్రి రోజున గోకర్ణలోని ముఖ్యమైన గుడిలు అలానే మా శివరాత్రి జాగరణ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాము. అంతవరకు స్టే ట్యూన్ టు సమప్రయాణం యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.